నిన్న కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు ఆలస్యంగా హాజరు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేకపోతే ఎలా, సమయపాలన అక్కర్లేదా అని మందలించారు. సమావేశం మొదలై ఎజెండాలోని తొలి అంశంపై చర్చ పూర్తయ్యాక రెవెన్యూ మంత్రి ఫోన్ రింగ్ అవ్వడం, ఆ వెంటనే వాసంశెట్టి సుభాష్, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు తలుపు తీసుకుని లోపలికి రావడంపై సీఎం సీరియస్ అయ్యారు. కేబినెట్ సమావేశానికే ఆలస్యంగా వస్తే ఎలా, ఇలా మధ్యలో వస్తే ఆటంకం కాదా, ఆలస్యంగా రావడం వల్ల వర్క్ మూడ్ దెబ్బతింటుంది కదా అంటూ ప్రశ్నించారు. ఆలస్యంగా వచ్చిన మంత్రులలో ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. నిన్న ఏపీలో జరిగిన కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు ఆలస్యంగా హాజరయ్యారు. సమావేశానికి ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేకపోతే ఎలా, సమయపాలన అక్కర్లేదా అంటూ మంత్రులని మందలించారు. సమావేశం మొదలై ఎజెండాలోని తొలి అంశంపైన చర్చ కంప్లీట్ అయ్యాక రెవెన్యూ మంత్రి ఫోన్ రింగ్ అయింది. అలాగే ఆ వెంటనే వాసంశెట్టి సుభాష్, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. సో ఈ విషయం మీద సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా, ఇలా మధ్యలో వస్తే ఆటంకం కాదా, ఆలస్యంగా రావడం వల్ల వర్క్ మూడ్ దెబ్బతింటుంది కదా అంటూ మందలించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలస్యంగా వచ్చిన మంత్రులలో ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిన్న జరిగిన కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు కూడా లేటుగా రావడం పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సో ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు ఫర్దర్గా ఇలా జరగకుండా? జనరల్గా ప్రతి క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరూ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ప్రతి క్యాబినెట్ సమావేశానికి ముందు నారా లోకేష్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యి వెంటనే క్యాబినెట్కి అటెండ్ అవుతుంటారు. మంత్రులు వచ్చిన తర్వాత సీఎం క్యాబినెట్కి వచ్చి క్యాబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి వాస్తవంగా ప్రతి క్యాబినెట్ కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 10:30కే క్యాబినెట్ ప్రారంభం అవుతుందని మంత్రులు కూడా సమాచారం ఇచ్చారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ చేసుకుని 10:30కే సచివాలయానికి వచ్చి క్యాబినెట్ మీటింగ్ హాల్కి హాజరైన తర్వాత దాదాపు 6 మంత్రులు క్యాబినెట్ సమావేశం ప్రారంభమయ్యి మొత్తం 44 ఎజెండాలతో నిన్న క్యాబినెట్ జరిగింది. మొదటి ఎజెండా చర్చ జరుగుతున్న సందర్భంగా ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్తో రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారు. అదే టైంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫోన్ రింగ్ అవ్వడం, వెంటనే వాసంశెట్టి సుభాష్ డోరు తీయడం, తర్వాత ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఆనం రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాసు, ఇతర మంత్రులు దాదాపు 6 మంత్రులు వరుసగా రావడం పైన చంద్రబాబు కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. టైము గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ లేకపోతే ఎలాదు, బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన పాటించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చిన అనుగుణంగా దానికి అనుగుణంగా మంత్రులు రావాల్సి ఉంది. వాస్తవంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే చంద్రబాబు మొన్న జరిగినటువంటి హెచ్ఓడి కార్యదర్శి సమావేశంలో తాను 10 నిమిషాలు కొంత ఆలస్యంగా వచ్చాను, దాన్ని సవరించుకుంటూ ఆ రోజు అధికారులకు నేను క్షమాపణ చెప్పాను, దాన్ని సవరించుకుంటూ ఈరోజు క్యాబినెట్కి సరైన సమయానికి వచ్చానంటూ ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులతో ప్రస్తావించారు. కాబట్టి మంత్రులందరూ క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన పాటించాల్సింది అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆలస్యంగా వచ్చిన మంత్రులకి చెప్పారు. అందరూ మంత్రులు కూడా ఇదే విధంగా టైం ఫాలో కావాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు పూర్తి స్థాయిలో మంత్రులందరూ కూడా వాళ్ళ శాఖల మీద అదేవిధంగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వాటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి నిన్న క్యాబినెట్లో చర్చ జరిగింది. రిషికొండ ప్యాలెస్ సంబంధించిన అంశంతో పాటు మంత్రులు, జిల్లా మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఏదేమైనప్పటికీ వరుసగా మంత్రుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన జరిగినటువంటి హెచ్ఓడి సెక్రటరీ సమావేశంలో కూడా కొంతమంది మంత్రులు కేంద్రం ఇస్తున్న పథకాలకు సంబంధించిన నిధులు తీసుకురావడంలో వెనకబడుతున్నారు, వాళ్ళంతా తీరు మార్చుకోవాలి, 18 నెలలు గడుస్తున్నా ఇంకా శాఖల మీద పట్టు సాధించకపోవడం ఏంటని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రులు కొంత తమ సమయపాలన పాటించాలి, అదేవిధంగా తమ శాఖల మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే క్యాబినెట్ ఇవన్నీ కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. రాధిక, థ్యాంక్ యూ రాజేష్.